417 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలో పైఎల్స్ అండ్ జిఆర్ఈ క్లియర్ చేసేస్తే 4-2 స్టార్ట్ అవ్వగానే అప్లికేషన్ పెట్టేసి బీటెక్ అయ్యేలోపు వీసా క్లియర్ చేసేయచ్చు. సో బ్యాచిలర్స్ కి మాస్టర్స్ కి మధ్య గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇంకా మాస్టర్స్ తర్వాత ఇంటర్న్షిప్ కి కూడా అప్లై చేసేస్తే బెటర్. సో ఈ లోపు కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి ఫీ డీటెయిల్స్ అండ్ లోన్ ప్రాసెస్ చెక్ చేసుకోవాలి. నేను అబ్రాడ్లో ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. దానికి యూకే ప్లాన్ చేయడం బెటరా లేదంటే ఆస్ట్రేలియా ప్లాన్ చేయడం బెటరా? వీటన్నిటికీ నాలో సేవ్ చేసిన ఫీజు అమౌంట్ సరిపోతుందా లేదంటే లోన్కి అప్లై చేయాల్సి ఉంటుందా? లోన్కి అప్లై చేయాలంటే ప్రాపర్టీ అనేది కంపల్సరీయా? నేను రీసెంట్గా ఒక రీల్లో చూసాను కొలాటరల్ ఎడ్యుకేషన్ లోన్ గురించి. దానికి నేను ఎలిజిబుల్ అవుతాను, దానికి నేను అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకుని ఆఫర్ లెటర్ వచ్చినా ఫర్దర్గా ఎంబీఏకి ఫ్యూచర్ ఉంటుందా లేదంటే నేను ఇక్కడే ఏదైనా కోర్సెస్ నేర్చుకుని వెళ్ళడం బెటర్ ఏమో? అప్లికేషన్ సబ్మిట్ చేసి 4 అవర్స్ అయింది, ఇంకా స్టేటస్ రాలేదేంటి? మీరు అసలు ఫాలోఅప్ చేస్తున్నారా? ఎలిజిబిలిటీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలా? అదేంటి మీరు హ్యాండిల్ చేయరా? అప్లికేషన్ ఏముందక్క, మీరు సబ్మిట్ చేస్తారుగా, ఊరికి మీద టైం స్పెండ్ చేద్దామని వచ్చా. ఏంటన్నా ఇంటర్వ్యూనా? మీరు హెల్ప్ చేయండి అన్నయ్య, ఇచ్చి పడేస్తా. ఏంటక్క ఫీ పేమెంటా? 10 days డెడ్ లైన్ ఉంది అక్క, చూద్దాంలే. ఏంటి బ్యాక్లాగ్స్? జస్ట్ 19 ఉన్నాయి బ్రో, క్లియర్ చేసేసా. అవన్నీ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీకి నువ్వు అప్లై చేస్తే చాలు. నాకు తెలుసు నువ్వు చేస్తావా. ఐఎల్స్ 7 బ్యాండ్స్ వచ్చింది. ట్రైనర్ చాలా బాగా ట్రైన్ చేశాడు. స్వీట్స్ ఇచ్చానని చెప్పు సార్. డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేశారు. స్వీట్స్ తీసుకో. అప్లికేషన్స్ సబ్మిట్ అయిపోయా. స్వీట్ తీసుకో. అడ్మిట్ వచ్చిందా? స్వీట్ తీసుకో. స్కాలర్షిప్ కూడా వచ్చిందా? స్వీట్ తీసుకో బ్రో. లోన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, ఎప్రూవ్ కూడా అయిపోయింది మాకు. స్వీట్ తీసుకో బ్రో. వీసా ఎప్రూవ్ అయింది బ్రో. స్వీట్స్ వద్దు, ఈసారి ట్రీట్ దారితా. ఎడ్యుకేషన్ లోన్ ప్రైవేట్ బ్యాంక్ నుంచి కాదు, గవర్నమెంట్ బ్యాంక్ నుంచి మాత్రమే చేస్తాను. నేను అప్లై చేసే యూనివర్సిటీస్ టాప్ 10లోనే ఉండాలి. నార్మల్ యూనివర్సిటీస్కి నేను అప్లై చేయను. సిఎస్సి అయిపోయింది, ఇప్పుడు మాస్టర్స్లో టాప్ లిజనింగ్లో ఉన్న కోర్సెసే చేస్తా. ఇదిగో చాలా రిసర్చ్ వచ్చేసి ఈ లిస్ట్లో 50 యూనివర్సిటీస్ ఫైనలైజ్ చేశాను. వీటన్నిటికీ అప్లై చేయాలి. డేటా సైన్సా? 1 month నుంచి రీసెర్చ్ చేస్తే ఏఐకే బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయంట, అదే అప్లై చేయండి. ఎస్ఓపి అంటే 2 pagesలోనే రాయాలా? నేను ఆల్రెడీ 15 pages రెడీ చేశాను. అంత ఇంపార్టెంట్ కంటెంటే, ఏదని తగ్గించాలి? స్కాలర్షిప్తో పాటు అసిస్టెంట్షిప్ కూడా ఆఫర్లో వచ్చిందా? లెట్ మీ రీసెర్చ్ అబౌట్ ద రోల్ ఇమీడియట్లీ. యూనివర్సిటీ వాల్యుయేషన్తో నాకేం పని? అప్లికేషన్ ఫీ వేవర్ ఉన్నాయి, అప్లై చేయండి. ఐఎల్స్కి అయితే ఫీ ఎక్కువ కట్టాలి కాబట్టి డ్యూలింగో సరిపోతుందిగా. ఏ కంట్రీ అయినా పర్లేదు, ఫీ మాత్రం లీస్ట్ ఉండాలి. అడ్మిషన్స్ కోసం ఎంఓఏ కావాలా? అది ఎక్కడ దొరుకుతుందండి? ఎల్ఓవర్స్ ప్రొఫెసర్స్తో సబ్మిట్ చేయించాలా? అమ్మో, నాకు మా ప్రొఫెసర్స్ అంటే చాలా భయం అండి. ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నానండి. మీరు నన్ను కొంచెం మా యూనివర్సిటీ వరకు డ్రాప్ చేస్తారా? సో మెనీ మెంటాలిటీస్ కదా, బట్ దట్స్ ఓకే. వీ నో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది సింపుల్ డెసిషన్ కాదు, అండ్ ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదు. టీమ్ ఏఓసి నీకున్న భయాలు, టెన్షన్స్ ఆర్ ప్రాసెస్ రిలేటెడ్ డౌట్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని మీ అప్లికేషన్ ప్రాసెస్ స్మూత్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ భయాలు మేము అర్థం చేసుకుంటాం, మీ డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం, ఈ ప్రాసెస్ చాలా హ్యాజల్ ఫ్రీగా అయ్యేలాగా మేము గైడ్ చేస్తాం. సో మీ డౌట్స్ అండ్ టెన్షన్స్ ఏమున్నా మీరు హ్యాపీగా మా మీద వేసేయచ్చు, అండ్ వీ విల్ హ్యాండిల్ దెమ్ విత్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. ఇంకెందుకు లేట్, రీచ్ అవుట్ యువర్ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ AOC today and start your application process.